ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని వాక్యాన్ని, శక్తి కలిగిన మాటలు వింటూ ఉన్నారా? 5 to 6 ఆరాధన ఈ దినమంతా ఇక్కడ ఫాస్టింగ్ ప్రేయర్స్ అవుతున్నాయి. రోజు ఈవినింగ్ ఫాస్టింగ్ ప్రేయర్స్ 31 వరకు. 31 ఆదివారం వచ్చింది కాబట్టి బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో 2 ఆరాధనలతో పాటు ఈవినింగ్ సంపూర్ణ రాత్రి 31వ తారీఖు రాత్రి 9 నుంచి 1 గంట బెల్లంపల్లి, 9 నుంచి 1 గంట కల్వరి ప్రామిస్ ల్యాండ్. కాబట్టి మీరెందరూ కష్టంలో, దుఃఖంలో, బాధలు ఉన్నారేమో. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని విడిపించి తప్పించే దేవుడైనాడు. మన ప్రార్థనలు వృధాగా పోవు, మన కన్నీటికి ప్రతిఫలం ఉంటుంది. మన లైఫ్ చేంజింగ్ జరగబోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు బహుబలంగా నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు. రక్షణ మారు మనసు లేని వారు ఈరోజు యేసుని మీ హృదయంలో చేర్చుకోండి. మీ పాపాలు ఒప్పుకోండి, ఆయన మీరు రక్షించబడతారు. మీ హృదయం లేసే ఉంటాడు. కాబట్టి ఉదయకాలం అందరూ ఎదురు చూస్తున్నారు. చక్కటి వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 44వ వచనం. నేను వారిలో చెరపోయిన వారిని రప్పింపబోచున్నాను. చెరపోయిన వారిని అంటే బంధించబడిన వారిని, బలహీనులైన వారిని, పాడైపోయిన వారిని నేను బయటికి రప్పించబోతున్నా. ఈ సంవత్సరంలో 2023 ఎండింగ్కి వచ్చాం. ఎక్కడ నువ్వు పాడైపోయావో, పగిలిపోయావో, విరిగిపోయావో, నలిగిపోయావో, చెడిపోయావో, పడిపోయావో, కృంగిపోయావో, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. దేవుడు నిన్ను రక్షించబోతున్నాడు. దేవుని కుటుంబాన్ని పట్టుకోబోతున్నాడు. దేవుని బంధకాలు తెంచబోతున్నాడు. దేవుని కుటుంబ జీవితాన్ని, ఆత్మీయ స్థితిని లేవనెత్తబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఎంతమంది ఇంకా నా లైఫ్ ఏంటనుకోండి, చెర్రపట్టబడిన నిన్ను అంటే చెదిరిపోయిన నీ జీవితాన్ని, పడిపోయిన నీ కుటుంబాన్ని, పాడైపోయిన నీ హృదయాన్ని, బ్రద్దలైన నీ జీవితాన్ని కట్టబోతున్నాడు ఆయన. అందుకనే ఆయన ఏ దేవుడండి? చెర్రపట్టబడిన నువ్వు ఏ స్థితిలో, నువ్వున్న స్థితి నుంచి నేను నిన్ను లేవనెత్తబోతున్నాను. నువ్వు ఎంత బలహీన స్థితిలో ఉన్నావో లేవనెత్తే దేవుడు. ఇప్పుడు నీ ఉన్న స్థితి నుంచి దేవుడు లేవనెత్తబోతున్నాడు. కాబట్టి నీ ప్రతి అంటే పోరాటము, ప్రతి బాధ, రోగము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోబోతుంది. ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాలం కృతజ్ఞత చెల్లించు. అందుకని ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం, నీ చేదు అనుభవం నుంచి నేను నిన్ను విడిపించబోతున్నాను. ఈరోజు వాగ్దానం ఏంటంటే, నీ చేదు అనుభవం నుండి నేను నిన్ను విడిపించేదను. కాబట్టి ధైర్యంగా ఉండండి. మనం తప్పక మన ప్రార్థనలకు దేవుడు జవాబిస్తాడు. గొప్ప కార్యాలు చూడబోతున్నాం. అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాప క్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వల్ల స్వస్థత, మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి విడుదల, పాప బంధకాల నుంచి విడుదల, శాప బంధకాల నుంచి, కృంగిన వారికి విడుదల, మరణకరమైన రోగాల నుంచి విడుదల, కోర్టు కేసుల నుంచి విడుదల, పడిపోయిన కుటుంబాలు, తప్పిపోయిన బిడ్డలు, నాయన పాపములో, చీకటిలో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్నాం. ప్రభా, మీరు అద్భుతం చేయండి అయ్యా. రాబోయే సంవత్సరానికి మా బిడ్డలందరినీ ప్రార్థనలో మీరు సిద్ధపరచండి. మా కుటుంబ జీవితాలు, మా ఆత్మీయ స్థితిగతులను మీరు మార్చండి. ఎవరైనా రోగాలతో మంచాల మీద ఉంటే విడిపించండి. ఆపరేషన్ దాకా వెళ్తే హీల్ అయిపోవాలి ప్రభా. నాయన గర్భం లేని గర్భాలు తెరవబడాలి. వివాహం కాని బిడ్డలు వివాహాలు జరగాలి. నానావిధ బంధకాలను తొలగిపోవాలి. ఇతర దేశాలు మా ప్రియులు ఉన్న వారి బంధకములు తొలగి వారికి సహాయం చేయండి. వీసా విషయాలు ఎవరు ట్రై చేస్తున్న విడుదలయండి. సమాధానం ఇవ్వండి. ఎవరెవరికి ఉద్యోగాల విషయాలు అద్భుతాలు చేయండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తున్నాం. వారు గొప్పవారు కావాలి తండ్రి. ఈ సంవత్సరంలో బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారు గొప్పవారు కావాలని ఆశీర్వదిస్తున్నాం. మా భారతదేశాన్ని రక్షించండి. క్రైస్తవ సంఘాలని, సేవకులు మీరు విమోచించి కాపాడి నీ చేతుల పాత్రలుగా వాడుకోండి. ఇదిగో కల్వరి మినిస్ట్రీ మీద నీ కృప చూపి అద్భుతం చేసి మా అందరికీ మీరు తోడుగా ఉండి నడిపించమని ఈరోజు ప్రతి బిడ్డని బ్లెస్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మనకి ఇచ్చాడు దేవుడు. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ పరిచయం చేయండి. ఫాస్టింగ్ ప్రేయర్స్ కంటిన్యూ అవుతున్నాయి. బెల్లంపల్లిలో అన్ని లైవ్ లేకపోతున్నాం. మార్నింగ్ 5 to 6, ఈవినింగ్ 6 to 9 లైవ్ ఇస్తున్నాం. 31 ఆదివారం వచ్చింది. 31 వరకు ఈ ప్రేయర్స్ ఉంటాయి. ఆదివారం 2 ఆరాధనలు ఉంటాయి. బెల్లంపల్లిలో ప్రామిస్ ల్యాండ్లో ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12. సాయంత్రం మాత్రం 9 రాత్రి 9 నుంచి 1 గంట వరకు సంపూర్ణ రాత్రి బెల్లంపల్లి మందిరంలో కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్, సికింద్రాబాద్, హైతనగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మిస్ కాకుండా మనందరం పాలు పొంది, ఆరాధనలో పొంది, అద్భుతాలు చూసి, వాగ్దానం తీసుకొని నూతన సంవత్సరంలో కృపతో అడుగు పెడదాం. అంతేకాక 1st, 2nd, 3rd, 4th కూడా ప్రేయర్స్ అవుతాయి. కాబట్టి మీరు ప్రిపేర్ కండి. దేవుని బిడ్డలారా, నూతన సంవత్సరంలో ఒక చక్కటి వాగ్దానాలతో దేవుని సన్నిధి నీకు తోడు, అద్భుతమైన పాట నూతన సంవత్సరం పాట రిలీజ్ కాబోతుంది. నిజంగా ఇది ఎప్పుడు పాడినా
నా సన్నిధి నీకు తోడు. ఎంత చక్కటి పాట అంటే, ప్రతి క్షణం ఈ సంవత్సరం 2024లో మీరు అద్భుతమైనటువంటి బ్లెస్సింగ్ పొందబోతున్నారు. రోజు ఈ పాట మీరు వినబోతున్నారు. కాబట్టి 31st రిలీజ్ కాబోతుంది. ఈ పాటను మీరు కూడా ఇప్పుడున్న సాంగ్స్ కూడా వినండి. దేవుడు మిమ్ములని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.